మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీకి స్వాగతం. భారత స్వతంత్ర సమరయోధుడు మన నేతాజీ. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే నా ఎజెండా జగన్. అయోధ్య నగరంలో స్టార్స్ వెలుగులు, వాడవాడల రామయ్య వేడుకలు, అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం. లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు నాయకులు. వైఎస్ షర్మిల సవాల్, రాహుల్ గాంధీకి రామభజన, లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా, గంటా రాజీనామా. స్వతంత్రం నా జన్మ హక్కని భావించి మీరు మీ రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తానని చెప్పిన ఏకైక భారత స్వతంత్ర సమరయోధుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అభయ టీవీ ఛానల్ ద్వారా జయంతి నివాళులను తెలియజేస్తున్నాం. సుభాష్ చంద్రబోస్ 1897 భారతదేశంలోని కటక్ పట్టణంలో జానకీనాథ్ బోస్ ప్రభావతి దంపతులకు జన్మించారు. వీరిది ధనిక కుటుంబం. వీరి తండ్రి లాయరు మరియు గొప్ప జాతీయవాది. వారి వంశంలో పుట్టిన సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోసు మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టినవాడు. అతని మరణం ఇప్పటికీ కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. బోసు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణ అవకాశంగా బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించారు. జపాన్ సహకారంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచారు. బోస్ మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. అవును, ఇలాగే చాలామంది అనుకుంటున్నారు కూడా. అనంతపురం జిల్లాలో ఉరవకొండలో 4వ విడత ఆసరా నిధులను 6,400 కోట్లు పొదుపు సంఘాలకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ప్రజలైన క్యాంపెయిన్స్ అని, ప్రజల గుండెల్లో గుడికట్టడమే నా ఎజెండా అని వారు తెలియజేశారు. అలాగే షర్మిల ఇచ్చిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈరోజు అక్షరాల 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలలో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈరోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. మంచి చేసిన చరిత్ర లేదు, ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడు ఒక రామోజీరావు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది. రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం, ఆ అబద్ధాలతో వండించిన దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే దీన్నే కలికాలము అని అంటే. అయోధ్య నగరంలో రామమందిరం మరియు బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు దేవాదాయ
కార్యనిర్వాహక సభ్యులు ఆహ్వానం మేరకు నిన్న అనేక మంది వివిఐపీలు, అన్ని రాష్ట్రాల నుంచి సినీ హీరోలు, క్రీడాకారులు, గురూజీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ బలరాముడిని దర్శించుకున్నారు. వివిఐపీలు, విఐపీలతో రాకతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారింది. ఈరోజు అయోధ్య నగరంలో భక్తులు పోటెత్తారు. అనేక వేల మంది భక్తుల రాకతో ఆ నగరం అంతా కిక్కిరిసిపోయింది. రామనామాలతో నగరం అంతా హోరెత్తుంది. संपूर्ण भारत और संसार के मीडिया कर्मी अर्थात इलेक्ट्रॉनिक ये दोनों हेलीकॉप्टर अब सरयू मैया और राम की पैड़ी की ओर जाएंगे। नैना भीगे भीगे No, that's really a great, overwhelming. We feel it's a rare opportunity, so one can get this. And I feel Lord Hanuman, who is minded, and he is, I think he personally invited me. Such a overwhelming feeling what I've been undergoing, and we are so fortunate to witness the consecration of this Prana Pratishtha or Vigraha Sthapana auspicious event, and which will be remind for lifetime in the history. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడి వారి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై వైవి సుబ్బారెడ్డి గారి సవాలు స్వీకరిస్తున్నానని వారు తెలియజేశారు. మీరు చేసిన అభివృద్ధి చూపించండి, మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం. డేట్ టైము మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. నాతో పాటు మేధావులు, ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులు కూడా పిలుద్దాం. మీరు చేసిన అభివృద్ధి చేసింది ఎక్కడ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడ? మీరు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ? ఇలా మీ అభివృద్ధి అంతా రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటున్నా, చూపించండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి సవాలుకు ప్రతి సవాలు విసిరారు. వైవి సుబ్బారెడ్డి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమని. రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ గాంధీ బలరాముడి విగ్రహ ప్రతిష్టకు రానని చెప్పి మణిపూర్ వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపడితే ఆ నిరసన కార్యక్రమాల్లో అక్కడ కూడా రామనామ జపాలు, భజనలు చేశారు. అయోధ్య నగరంలో రామ మందిరం మరియు బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలో ఊరున రామ మందిరాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ దేశం మొత్తం ఉత్సవాలతో, ఊరేగింపులతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందారం గ్రామంలో పండుగ వాతావరణంలో సందడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా హనుమాన్ మందిరానికి తీసుకొచ్చి అభిషేకాలు నిర్వహించి అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవం, తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా మాతలచే హనుమాన్ చాలీసా పారాయణం చేసి సహస్ర దీపాలంకరణచే హారతి అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. వారు టపాసులు గెలిచి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ మందిరం చరిత్ర కోసం జాగృతిని ముద్రించిన అయోధ్య ప్రత్యేక పుస్తకాలను మరియు కాషాయ ధ్వజాన్ని భక్తులకు అందించారు. అంగన్వాడీ టీచర్లు మరియు కార్మికులు కొంతకాలంగా నిర్వహిస్తున్న నిరసనలకు ఈరోజు తెరబడింది. ప్రభుత్వంతో జరిగిన చివరి దఫా చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీ వారు చేసిన 13 డిమాండ్లకు గాను ప్రస్తుతం 10 సమస్యలు పరిష్కరిస్తున్నట్లుగా అంగన్వాడీ జీతాలను జూన్లో పెంచుతున్నారని తెలియజేశారు. అయితే అంగన్వాడీ కార్మికులు, టీచర్లు ఉద్యోగాలకి మరలా జాయిన్ అవ్వకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.
లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ 15 రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొందని, పార్టీ అయోమయ స్థితిలో ఉందని, అందువలన పార్టీకి రాజీనామా చేస్తున్నారని వారు తెలియజేశారు. భవిష్యత్తు కార్యాచరణపై ఇంకేమీ నిర్ణయించుకోలేని వారు పేర్కొన్నారు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటికి రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటికి రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. తెనాలి శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ కంచెలపారి మరియు పెదరావూరి గ్రామాల్లో నూతన సచివాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగన్ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమం గురించి వారు వివరించారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 37 వార్డులో పర్యటించారు. 37 వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి మాజీ శాసనసభ్యులు ఆల్బర్ట్ రాజా ప్రజా పాదయాత్ర 12వ రోజు కొత్తూరు లంక, అన్నవరపు లంక, దళిత అన్నవరం, గౌడపాలెం, హనుమాన్ పాలెం మీదుగా కొనసాగుతుంది. అన్నవరపు లంకలో పిల్లి నవీన్ ఆధ్వర్యంలో లోకేష్ బాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ శుభ సందర్భంగా పురస్కరించుకొని శ్రీ రామచంద్రునికి అనంతానంత భోగములు సమకూరాలని, తద్వారా మనందరికీ కూడా శ్రీరాముని అనుగ్రహము, ధర్మము పట్ల గొప్ప పూనిక కలగాలని కోరుకుంటూ ఈరోజు పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కాకినాడలోని శ్రీమతి లక్ష్మీ స్మారక గోశాలలోని స్వామి హనుమ తత్సంగ సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆ తరువాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామం పలుకుతూ స్వామి హనుమకు ప్రదక్షిణం చేశారు. చిలుకూరుపేట సుగాలిని కాలనీలో జియోసెల్ టవర్ నిర్మాణం ఏర్పాటు నిలుపుదల చేయాలని కోరుతూ కాలనీ వాసులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావుకు వినతిపత్రం ఇచ్చారు. గతంలో వార్డు ప్రజలు, పలు సంఘాలు నాయకులు అడ్డుకోవడంతో టవర్ నిర్మాణం నిలుపుదల చేశారని తెలియజేశారు. మరలా 2 రోజుల క్రితం నుంచి అర్ధరాత్రి పనులు చేస్తున్నారని, దీనివలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే 2021లోనే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఇప్పుడు ఆమోదించారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా వార్తలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.